ఏపీడిఎస్సిలో 3% క్రీడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ క్రీడా నోటిఫికేషన్ ప్రకారం 3% హారిజాంటల్ రిజర్వేషన్ని ఈ క్రీడల కింద అమలు చేస్తున్నారు. దీంట్లో మొత్తం 421 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ఎవరైతే ఈ క్రీడా నోటిఫికేషన్కి అర్హులవుతారో వారందరూ కూడా స్పోర్ట్స్ కోటా కింద 421 ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఆన్లైన్లోనే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్లో ఈ స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ 3% క్రీడా నోటిఫికేషన్ మీరు చూడటానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి 2025 ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ 3% స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి 100% ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. జిల్లాల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం 421 పోస్టులకి మొత్తం 421 పోస్టులకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా పూర్తి వివరాలు మీరు ఈ పేజీలో తెలుసుకోవచ్చు. ఇదే పేజీలో మీరు క్రిందకు వస్తే ఇక్కడ మీరు ఆన్లైన్లో ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి యూజర్ మాన్యువల్ కానీ, షెడ్యూల్ కానీ, ప్రెస్ నోట్ కానీ, అఫీషియల్ సైట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే మీకు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడే అప్లై ఆన్లైన్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఈ అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు amravati.teacher.com నుంచి ఈ స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి వివరాలు అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసి ఆ రిజిస్ట్రేషన్ లింక్ను కూడా మీరు amravati.teacher.com నుంచి ఓపెన్ చేసి చూడవచ్చు. మొత్తం మీద మనం రిజిస్ట్రేషన్ లింక్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఇక్కడ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఫుల్ నేము అంటే విత్ సర్నేమ్తో కలిపి ఇవ్వాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఇక్కడ అడిషనల్గా ఆ సర్వీస్ కూడా అడుగుతుంది. అదే పిహెచ్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. అప్పుడు ఆ పిహెచ్ డీటెయిల్స్ అదేవిధంగా ఇక్కడ స్క్రైబ్ రిక్వైర్డా కాదా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ పిహెచ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయగానే పర్సంటేజ్ కూడా అడుగుతుంది. ఈ వివరాలు ఇవ్వండి పిహెచ్ వారు. నెక్స్ట్ అదేవిధంగా కమ్యూనికేషన్ డీటెయిల్స్లో ఇక్కడ మనం అడ్రస్ ఇస్తాము. ఇక్కడ ఏపీ వారు ఎస్ అని చెప్పిస్తారు. నెక్స్ట్ డిస్టిక్కి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ మండలం, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబరు, ల్యాండ్ మార్క్, ఈమెయిల్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్గా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే సెండ్ ఓటీపీ అని చెప్పి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మన యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక యూజర్ ఐడి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ యూజర్ ఐడి నెక్స్ట్ పాస్వర్డు మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇందాక ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తుంది. ఇవి రెండు కంపల్సరీగా మనం ఆ మెసేజ్ని జాగ్రత్తగా ఉంచుకోండి. మీ మొబైల్కి వచ్చిన మెసేజ్ని ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారానే ఇక నుంచి మనం ఈ సైట్లోకి లాగిన్ అవుతాము. నెక్స్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ లాగిన్ అవ్వడానికి అంటే నెక్స్ట్ ఇంకా ఉందన్నమాట ప్రాసెస్. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అలా మనం సబ్మిట్ చేయడానికి క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మొత్తం 5 రకాల స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ప్రొఫైలు, నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ పోస్టులు, నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఈ విధంగా ఈ 5 స్టెప్స్ ఇచ్చేసేస్తే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 1 బై 1 చూస్తాము. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్లో ఇందాక మనం కొన్ని రకాల వివరాలు ఇచ్చేసాం కదా, అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ క్రిందకు వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రొఫైల్లోనే మన యొక్క ఫోటోను కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఫొటోస్ విడ్త్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. హైట్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్తో కలిపి ఉండాలన్నమాట. ఫోటో మన ఫోటో సిగ్నేచర్ రెండు విడివిడిగా కాకుండా రెండింటిని కలిపి ఫోటో వచ్చేసరికి 4.45 సెంటీమీటర్స్, సిగ్నేచర్ వచ్చేసరికి 1.5 సెంటీమీటర్స్. ఈ విధంగా మీరు చూసుకోండి. ఈ సెంటీమీటర్స్లో ఉండే విధంగా ముందుగానే ఆ ఫోటోని సిగ్నేచర్ని రెడీగా ఉంచుకోండి. ఇది ఓన్లీ జేపీజీలోనే ఉండాలి, 150 KB లోపు మాత్రమే ఉండాలి. ఈ విధంగా ముందుగానే ఫోటోని విత్ సిగ్నేచర్ కలిపేసేసి మనం
ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ ఫోటోను అప్లోడ్ చేయండి. ఈ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద క్లిక్ చేసి మరలా ఎడిట్ చేసుకోండి. ఈ ఫోటో కూడా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి స్టెప్ 1 ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే స్టెప్ 2 అకాడమిక్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్తుంది. ఇక్కడ రెగ్యులరా ప్రైవేటా అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ రెగ్యులర్ అభ్యర్థులు ఈ రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని మీ యొక్క 4th క్లాస్ స్టడీ ఏ జిల్లాలో చేశారు, 5th క్లాస్ ఏ జిల్లాలో స్టడీ ఉంది, ఈ విధంగా 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ ఇవ్వాలన్నమాట. స్టడీ జిల్లాని ఇవ్వాలి. ఇస్తే మీరు ఏ జిల్లాకి మీరు లోకల్ అవుతారనేది ఇక్కడ చివరిలో ఆటోమేటిక్గా చూపించేస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే వారు ఎలాంటి పాఠశాలలకి వెళ్లకుండా డైరెక్ట్గా 10th క్లాస్ ప్రైవేట్గా రాస్తారు కదా, వారు ప్రైవేట్ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తారన్నమాట. రెగ్యులర్ అంటే ఏమిటి, ప్రైవేట్ అంటే ఏమిటి అని చెప్పేసి పక్కన నోట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ప్రైవేట్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే మాత్రం మీరు 10th క్లాస్ ఏ జిల్లాలో రాశారు ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ 10th క్లాస్కి వెనకాల ఫస్ట్ ఇయర్ ఎక్కడ ఉన్నారు, సెకండ్ ఇయర్ ఎక్కడ ఉన్నారు, 3rd ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్, 6th ఇయర్, ఈ విధంగా మీరు ఏ జిల్లాల్లో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ క్యాండిడేట్స్ అదే రెగ్యులర్ వాళ్ళైతే రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి ఈ డేటా ఇచ్చేస్తే మీకు మీరు ఏ జిల్లాకు లోకల్ అనేది కింద చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు మీ స్టడీ మొత్తం ఈ విధంగా ఒకే జిల్లాలో ఉందనుకోండి, అప్పుడు చివరిలో ఆటోమేటిక్గా మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపించేస్తుంది. తర్వాత ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్, ఈ అకాడమిక్ డీటెయిల్స్లో ఇక్కడ ప్రతిదానికి ఎస్ను అడుగుతుంది. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఏపీ టెట్, అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వీటన్నిటిని మనం ఫిల్ చేస్తాము. వీటిలో ఆ క్వాలిఫికేషన్ మనకు ఉంటే ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఎస్ అని చెప్పి ఇస్తే అప్పుడు ఎస్ఎస్సికి సంబంధించి ఆ బోర్డు అడుగుతుంది. నెక్స్ట్ మీడియము, ఫస్ట్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్తో కలిపి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఎస్ఎస్సికి సంబంధించి ఇస్తారు. అదేవిధంగా ఇంటర్కి సంబంధించి కూడా ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని సేమ్ ఇందాకలాగానే కోర్సు, బోర్డు, మీడియము, సెకండ్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్స్, ఇక్కడ ఇంటర్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 ఇస్తారు. 4వది ఆప్షనల్లో, దీనికి స్టార్ మార్క్ లేదు, ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ మీకు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు సబ్జెక్ట్ 4 కూడా ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా డిగ్రీ, ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయగానే కోర్స్ అడుగుతుంది. యూనివర్సిటీ, సబ్జెక్టు, మీడియము, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఈ విధంగా డిగ్రీ ఇస్తారు. ఇంకా అడిషనల్గా ఇంకొక డిగ్రీ ఉందనుకోండి, ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేసేసి క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంకొక డిగ్రీ అడుగుతుంది. ఇక్కడ పక్కనే డిలీట్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు అడిషనల్ డిగ్రీని యాడ్ చేయాలంటే ప్లస్ మీద క్లిక్ చేయండి, డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా పీజీకి సంబంధించి కూడా మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఆ పీజీ వివరాలు కూడా ఇచ్చేసేయండి. కోర్సు, యూనివర్సిటీ, సబ్జెక్టు, ఇయర్ ఆఫ్ పాసింగ్, సెలెక్ట్ మీడియము, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. అదేవిధంగా ఏపీ టెట్కి సంబంధించి కూడా ఇక్కడ వివరాలు ఇవ్వాలి. ఇక్కడ టెట్ టైప్ వద్ద ఏపీ టెట్, సి టెట్, నెక్స్ట్ ఏ పేపరు మీరు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబరు, హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ మార్క్స్ ఇస్తారు. మీరు 2-3 టెట్లు రాసి ఉన్నట్లయితే ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఆ టెట్ వివరాలు కూడా ఇవ్వవచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ క్వాలిఫికేషన్స్లోకి వచ్చేసేసి మీకు ఏదైతే మీరు చేశారో ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ బీఈడీనా లేదంటే డిఎడ్ ఆ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు యూనివర్సిటీ, మీడియం, మెథడాలజీ 1, 2, 3, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. మీకు ఇంకొక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, అంటే మీరు డిఎడ్ చేశారు, బీఈడీ కూడా చేశారనుకోండి, 2 సెలెక్ట్ చేయండి. ఈ విధంగా మీకు ఉన్న అన్ని రకాల క్వాలిఫికేషన్స్ని ఇవ్వండి, ఏది స్కిప్ చేయవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఇస్తామో వీటిని బట్టి మనకి ఏ పోస్ట్ ఎలిజిబుల్ అవుతామనేది నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్ట్లో చూపించేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మీకున్న క్వాలిఫికేషన్స్ అన్నిటిని ఇవ్వండి. దీని ప్రకారం మనం ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతామనేది ఈ స్టెప్ 4లో మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈ వేటిని మిస్ చేయవద్దు. ఈ డేటా మొత్తాన్ని కరెక్ట్గా యాక్యురేట్గా ఇవ్వండి. తర్వాత ఎవరైనా సరే ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తుంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ క్వాలిఫికేషన్స్ వివరాలు ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి స్టెప్ 2 అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పి ఇక్కడ ఎస్నో అని చెప్పబడుతుంది. ఎవరైతే 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారో వారు మాత్రమే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు.
అప్పుడు వారు ఏ జిల్లాలో వాళ్ళు స్థిరపడ్డారో వాళ్ళ లోకల్ జిల్లాని సెలెక్ట్ చేసుకుంటారో, మిగతా వారు మాత్రం అంటే ఆల్రెడీ ఏపీలో ఉన్నవారు మాత్రం నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఈ స్టెప్ 2లో ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే అప్పుడు స్టెప్ 3కి వెళ్తుంది. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఈ స్పోర్ట్స్కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా లోయర్ లెవెల్ టోర్నమెంటు, ఛాంపియన్షిప్ వాటికి సంబంధించి వివరాలు ఇవ్వాలి. అదేవిధంగా అప్లోడ్ స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ వీటిని కూడా కంపల్సరీగా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇదేనమాట మెయిన్. ఈ క్వాలిఫికేషన్స్ని బట్టే నెక్స్ట్ పోస్ట్కి ఎలిజిబుల్ అవ్వటం జరుగుతుంది. అంటే ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఇక్కడ ఇచ్చిన ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ డీటెయిల్స్ ఆధారంగా ఆల్రెడీ అప్లై చేసిన అభ్యర్థులను బట్టి ఈ పోస్టులకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్ డిసిప్లిన్లో మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో వాటిని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ బాల్ బ్యాడ్మింటన్ అని చెప్పి సెలెక్ట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఇండివిజువలా టీమా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టోర్నమెంటా లేదంటే ఛాంపియన్షిప్పా అనేది ఇక్కడ మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్ అంటే గోల్డా, సిల్వరా, బ్రాంజా, పార్టిసిపేషన్ సర్టిఫికెట్, ఈ విధంగా మీకు ఏ అచీవ్మెంట్ వచ్చింది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సర్టిఫికేట్ అచీవ్మెంట్ ఇయర్, ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హ్యావ్ యూ రిప్రజెంటెడ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఏపీ తరపున అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లోయర్ లెవెల్ టోర్నమెంట్ ఆర్ ఛాంపియన్షిప్, దీనికి సంబంధించి కూడా ఇక్కడ వివరాలని కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అచీవ్మెంట్ ఏమొచ్చింది, ఆ సర్టిఫికేట్ ఇయర్, ఈ వివరాలు కూడా ఇవ్వాలి. ఆఖరికి ఫైనల్గా ఈ సర్టిఫికేట్స్ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మనం పైన వివరాలు ఇస్తాం కదా, దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అదేవిధంగా లోయర్ లెవెల్ ఈ టోర్నమెంట్ కానీ లేదంటే ఛాంపియన్షిప్లో కానీ ఉంటే ఆ సర్టిఫికేట్ని ఇక్కడ మీరు అప్లై చేస్తారు, ఆ సర్టిఫికేట్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తారు. అదేవిధంగా అండర్టేకింగ్ ఫర్ అచీవ్మెంట్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే అండర్టేకింగ్ ఫామ్ అనేది ఇక్కడ మనకి ఒకటి డౌన్లోడ్ అవుతుంది. దీనిని కంపల్సరీగా ఫిల్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి దీనిని ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ వివరాలు ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫైనల్లో ఫామ్ 2 అని చెప్పి ఇది కూడా మనల్ని ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసేసి దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీగా దీంట్లో ఇచ్చిన వివరాలను కూడా ఆ సిగ్నేచర్స్ని అంతా నింపేసేసేసి ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి పీడిఎఫ్లో 1 MB లోపు ఉండే విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాలి. ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఎడిట్ అని చెప్పి వస్తుంది. అంటే మీరు మరలా వివరాలను ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ మీద క్లిక్ చేయండి, ప్రొసీడ్ చేయాలనుకుంటే ప్రొసీడ్ టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. వీటిని కంపల్సరీగా చెక్ చేయండి. వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పేసి వీటిని సెలెక్ట్ చేయాలి కంపల్సరీగా. దీంట్లోనే ఎలిజిబుల్ పోస్టులు ఏంటనేవి కూడా ఇక్కడ మీకు చివరిలో చూపిస్తుంది అనమాట, ఏ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారనేది. తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు స్టెప్ 3 అనేది అయిపోతుంది. అప్పుడు మీకు స్టెప్ 4 పోస్టుల వివరాలు అంటే ఇందాక చూపించింది కదా ఏ పోస్టులకు ఎలిజిబుల్, ఆ పోస్టులు అనేవి ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. మీరు వేటికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క జోన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మీకు 2 పోస్టులకు ఎలిజిబుల్ అనుకోండి, 2 సెలెక్ట్ చేశారనుకోండి, అప్పుడు మీరు 2 750s అంటే 1500 అమౌంట్ని మీరు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ చేస్తే 750 రూపాయలు, రెండింటికి అయితే 1500. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ మేనేజ్మెంట్లోకి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకుంటున్నారో ఆ మేనేజ్మెంట్ని ఫస్ట్ ఇవ్వండి, తర్వాత రెండో మేనేజ్మెంట్ ఇవ్వండి. ఈ విధంగా పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేసేసి ఈ పోస్టులను కూడా ఇక్కడే చెక్ చేయాలి. ఈ పోస్టులు అనేవి ఇందాక మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు వేటికైతే ఎలిజిబుల్ అవుతారో అవి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తాయి. ఆ చూపించిన వాటిలో మనం వేటికైతే అప్లై చేయాలనుకుంటున్నామో వాటిని చెక్ చేస్తాము. ఇవన్నీ మన యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ప్రకారం ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫైనల్గా ఈ స్టెప్ 4 పోస్ట్ని మనం కంప్లీట్ చేయడానికి ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, ఈ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ ద ఓటీపీ వద్ద ఇచ్చేసేసి ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా పేమెంట్కి సంబంధించి ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, లేదంటే నెట్ బ్యాంకింగ్, లేదంటే యూపీఐ మోడ్, వీటి ద్వారా మనం ఈ పేమెంట్ని ఇక్కడ మనం పూర్తి చేసేయాలి. ఈ విధంగా మనం పేమెంట్ని పూర్తి చేస్తే అప్పుడు మనం ఆన్లైన్లో అప్లికేషన్ని పూర్తిగా మనం సబ్మిట్ చేసినట్లు అవుతాము. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, ఇది స్టెప్ 5 అనమాట. దీంట్లోకి వచ్చేసేసి అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ని కూడా మనం అప్లోడ్ చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా ఏపీడిఎస్సి స్పోర్ట్స్ కోటా 3% హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్లో ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే sportsdsc.apcfss.in సైట్ ఓపెన్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా మీరు amravati.teacher.com సైట్ నుంచి కూడా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసేసి ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయవచ్చు.